శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. క్రూర గ్రహాలు ముఖ్యంగా జాతకునిపైన చాలా ప్రభావం చూపిస్తాయి. వాటి యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే అందులో శని 2.5 సంవత్సరాలు కూడాను ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావము జాతకుడిపైన చాలా ఉంటుంది. అయితే ఈ శని ముఖ్యంగా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, అస్తంగతత్వాన్ని పొందినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విభిన్న కోణాలలో మనం చూసినట్టయితే ఈ సంవత్సరము శని 29 మార్చి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు. మీనరాశిలో ప్రవేశించి 2.5 సంవత్సరాలు అంటే సుమారుగా 3 జూన్ 2027 వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో మధ్యన వక్రిస్తున్నాడు. అంటే రుజుమార్గంలో ప్రయాణిస్తున్నటువంటి గ్రహ దాని యొక్క ప్రభావం విభిన్నంగా ఉంటుంది. వక్రత్వాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి గ్రహ యొక్క ప్రభావం కూడాను విభిన్నంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము 13 జూలై 2025 రోజున ఉదయం 9:30 వక్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వక్ర మార్గంలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటున్నాడు? 28 నవంబర్ 2025 ఉదయం 9:15 వరకు ఈ వక్రత్వాన్ని పొంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ముఖ్యంగా ఈ సమయంలో అంటే 13 జూలై 2025 నుండి 28 నవంబర్ 2025 మధ్య కాలంలో అంటే శనేశ్వరుడు వక్ర మార్గాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల ఈ రాశులలో జన్మించినటువంటి వారికి, ముఖ్యంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో వక్రించినప్పుడు అలాంటివే ఇస్తాడా, ఏమైనా దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం. అయితే ఈ వక్రిస్తూ ఉన్నటువంటి సమయం లోపల శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. 18 ఆగస్టు 2025 రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరము 3 అక్టోబర్ 2025 రోజున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వక్రిస్తున్నటువంటి సమయం లోపల ఉత్తరాభాద్ర పూర్వభాద్ర అంటే ఉత్తరాభాద్ర 2వ పాదము, ఉత్తరాభాద్ర 1వ పాదము, మళ్ళీ పూర్వభాద్ర 4వ పాదములోకి ప్రయాణించి ఈ విధంగా సంచరిస్తున్నాడు వక్రగతి లోపల. అయితే ఈ సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్టయితే ముందుగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ వక్రిస్తూ ఉన్నటువంటి సమయంలో శనేశ్వరుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సాధారణంగా మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మేషరాశి జాతకులకు ద్వాదశ స్థానంలో ఆల్రెడీ ఉన్నాడు. 12వ స్థానం ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నారు మేషరాశి వారు. ద్వాదశ స్థానంలో ఉన్నాడు గనక మరి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో వక్రత్వాన్ని పొందినాడు. కాబట్టి ఈ సమయం ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే ఈ ద్వాదశ స్థానంలో సంచరించేటువంటి సమయము కొంత ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే వక్రత్వాన్ని పొందినటువంటి గ్రహకు ఎక్కువ బలము ఉండదు. కాబట్టి సాధారణంగా ఏదైతే హానికరమైనటువంటి ప్రభావము మనకు శని మూలకంగా జరుగుతుందో ఈ వక్రించినటువంటి సమయం లోపల అలాంటి దుష్ప్రభావము ఈ మేషరాశి జాతకులకు ఎక్కువగా ఉండదు. ఇది మీరందరూ కూడాను గమనించవలసినటువంటి విషయము. కనుక మరి ద్వాదశంలో వక్రిస్తున్నాడు కాబట్టి ఏకాదశ స్థానంలో కొంత ఫలితాన్ని ఇస్తాడు. కనుక ఈ మేషరాశి జాతకులకు ముఖ్యంగా
శని ఎప్పుడైతే మనకు వక్రించి ఉన్నాడో మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మనం ఆలోచించినట్టయితే ఈ ద్వాదశ స్థానంలో మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు? నలుగురి లోపల కొంత అపఖ్యాతి, అపకీర్తి, మనం చేసేటువంటి పనులు ముందుకు జరగకపోవడము, ఇలాంటివి ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మనకు ఫలితాలు వస్తాయి. అయితే దీనికి కొంత విభిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఈ వక్రించినటువంటి సమయం లోపల. అంటే ఏళ్నాటి శని ప్రభావము కొంత తగ్గే అవకాశం బాగా ఉంటుంది మేషరాశి వారికి అనేటువంటి విషయం తెలుస్తుంది ఇక్కడ మనకు. తర్వాత ప్రారంభించినటువంటి పనుల లోపల మామూలుగా ద్వాదశ స్థానంలో ఉన్నట్టయితే ప్రారంభించినటువంటి పనుల లోపల నష్టం వాటిల్లుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ మనం బ్లైండ్గా చేయవలసినటువంటి స్థితిని ఇస్తాడు. అయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల కొంత మీరు విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటేను ఒక పక్కన గురు దృష్టి కూడాను లాభస్థానం పైన ఉంది. కాబట్టి శని ఎప్పుడైతే నిర్వీర్యం అవుతాడో, దుష్ప్రభావము నుండి తగ్గుతుందో, అప్పుడు గురువు యొక్క ప్రభావం పెరుగుతుంది. గురువు 11వ స్థానాన్ని చూస్తున్నాడు ఈ సమయం లోపల. కాబట్టి మీకు కొంత విచక్షణతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశం బాగా ఉంటుంది. తర్వాత పనులు మీకు నిరాటంకంగా కొనసాగడం మూలకంగా కొంత సంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత పనివారితో మట్టుకు ఇబ్బందులు ఉంటాయి. పనులు చేసేటువంటి సమయం లోపల తోటివారితో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్య సాఫల్యం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు ముఖ్యంగా ఈ వక్రించినటువంటి సమయం లోపల మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటివి కలుగుతుంది అని అంటే, మీరు కొంత పనులలో ప్రారంభించేటువంటి పనుల లోపల కూడాను ఒత్తిడికి లోనైనప్పటికీ, ఆఫీసులో పనిభారం పెరిగినప్పటికీ, హైయప్స్తో కొంత మీకు గ్యాప్ ఏర్పడినప్పటికీ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కొంత అనారోగ్య సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలు ఒక పక్కన ద్వాదశ స్థానంలో ఉండడం మూలకంగా మీరు అనుభవించారు. అయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల కొంతవరకు మీకు ఆ నష్టం కానివ్వండి, ఆ వృధా ఖర్చులు కానివ్వండి, కొంత మేకప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత తగ్గుదల కనబడుతుంది. ఇక ఆరోగ్యం పైన కూడాను మీరు మనస్సు నిలుపుతారు. ద్వాదశంలో ఉన్నప్పుడు మీరు పనిభారం మూలకంగానే కానివ్వండి, సమయం దొరకకపోవడం మూలకంగానే కానివ్వండి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు బాగా ఉన్నాయి అక్కడ. అయితే ఇప్పుడు ఈ వక్రించినటువంటి సమయంలో దానికి పూర్తి భిన్నమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈ సమయము మేషరాశి జాతకులకు శనిరీత్యా ఆలోచించినట్టయితే ఈ వక్రించినటువంటి సమయం బాగా కలిసి వస్తుంది. దీన్ని కొంత మీరు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మీకు లాంగ్ టర్మ్ లోపల ప్రతిఫలాలు మీరు అందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వక్రించినటువంటి సమయం ముఖ్యంగా 13 జూలై నుండి 28 నవంబర్. ఈ సమయంలో ఒక పక్కన గురువు కూడాను మీకు గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్నాడు, అంటే బాధక స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ గురు దృష్టి ఉంది. గురు దృష్టి మీకు అదృష్ట స్థానం పైన ఉంది, లాభస్థానం పైన ఉంది. కాబట్టి ఇక్కడ శని ఎప్పుడైతే వక్రించి దుష్ప్రభావం తగ్గుతుందో అప్పుడు గురు డామినేట్ చేసి మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మేషరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. శని వక్రిస్తున్నటువంటి సమయంలో కలిగేటువంటి గోచార ఫలితాలను చూసినట్టయితే వాటికి కొన్ని పరిహారాలు చేసుకోవడము చాలా అవసరము. పరిహారాలు అనేటప్పటికీ మనకు 2 విధాలుగా శాస్త్రం చెప్తుంది. ఒకటి మనం చేసుకోవాలి, అంటే స్వయంగా శని ప్రభావము ఏ ఏ స్థానాలపై ఉంది, మనం ఎలాంటి రెక్టిఫికేషన్స్ మనం తీసుకోవాలి. ద్వాదశ స్థానంలో ఉన్నాడు, వృధా ఖర్చులు పెట్టిస్తాడు. జన్మస్థానంలో ఉన్నాడు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు.
అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాడు. అష్టమ స్థానంలో ఉన్నాడు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. ఇలాంటివి మనము గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, దుష్ప్రభావాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా అధిగమించాలి అనేటువంటి విషయంపైన మనం మనసు నిలిపి ఖర్చులను తగ్గించుకోవడము, ప్రశాంతత కొరకు మనం ఏం చేయాలి, అనవసరమైనటువంటి ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోవడము, ఆకస్మికమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి వెల్ ప్రిపేర్డ్గా మనము పనులు ప్రారంభించాలి. అంటే ప్రారంభించేటువంటి పనులలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి? మనం బ్లైండ్గా ఆ పనిని ప్రారంభించినప్పుడు. కనుక ఆ పని గురించి మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, కూలంకషంగా ఆలోచించాలి. ఇక ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థానము 1వ స్థానము. ఈ 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలనేటువంటి మార్గాన్ని మనము వెతుక్కోవాలి. ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు. రెండవది, ఇవి చేస్తూనే మనకు అందనటువంటివి కూడాను చాలా ఉంటాయి. మనిషి యొక్క ఆలోచనలకు, బుద్ధి జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రపంచంలో. వాటి నుండి మనము విముక్తులు కావడానికి, రెక్టిఫై కావడానికి, వాటిని మనము ఒక సరైన మార్గంలో మనం చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవాలి. అందులో భాగంగా శనైశ్వరుడికి ముఖ్యంగా మనం ఏం చేయాలి? ప్రథమతః దానాదులు, అంటే దానము. ఎలాంటి దానం ఇవ్వాలి? నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక ఇనుప ముక్క, నువ్వుల నూనె, ఇవి దానంగా ఇవ్వండి. ఇది సామాన్యంగా అందరూ కూడాను, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడాను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, దానం చేయండి. తర్వాత శనైశ్వరుడి విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి. ఇక మూడవది, ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా శని ముఖ్యంగా అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు మీ లోపల. అధైర్యానికి కారకుడు, భయాందోళనకు కారకుడు. ఎందుకయ్యానంటే మనకి ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉంటాయి. శని బాగలేనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, రావాల్సినటువంటి డబ్బు రాదు. తద్వారా ఏమవుతుంది? మనిషి లోపల భయము ఆవహిస్తుంది. కనుక ఈ భయాన్ని నివృత్తి చేయడానికై మీరు ఆంజనేయ స్వామిని వేడుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. కేవలము ఒక మూలమంత్రం, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు కార్యక్రమాలకు ప్రారంభము చేసుకోండి. ప్రయాణం ప్రారంభం చేసే సమయం లోపల కానివ్వండి, ఎక్కడికైనా కూడాను ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుణ్ణి స్మరించి మీరు ప్రారంభించినట్టయితే ఈ శనేశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా అపమృత్యు దోష నివృత్తి కొరకై శివారాధన చేయండి. ఆ పంచముఖ మహామృత్యుంజయుణ్ణి ప్రతినిత్యం కూడాను ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి. ఇవి చేసినట్టయితే మీకు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా భగవంతుడి యొక్క అనుగ్రహమే కావాలి. కాబట్టి భగవంతుణ్ణి మీరు కీర్తించండి, స్తోత్రం చేయండి, పారాయణం చేయండి, దర్శనం చేసుకోండి, గురువులను సందర్శించండి. ఇవి చేసినట్టయితే
మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. భక్తి పెరిగినట్టయితే మనిషికి కష్టాలను, దుఃఖాలను, నష్టాలను అధిగమించేటువంటి ఒక స్థైర్యం ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీకు ఆ పరిహారం జరుగుతుంది. ఫలితాలు కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి. శుభం.